ఇండస్ట్రీ లెజెండ్ దాసరి నారాయణరావు గారి తర్వాత ఆ పెద్దరికం, ఆ టైప్ ఆఫ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించి మంచి చెడులు అన్నీ కోరుకునే ఇంకో మనిషి ఎవరైనా ఉన్నారు అంటే మోహన్ బాబు గారే. ఏ సినిమా హిట్ అయినా, ఎవరి సినిమా హిట్ అయినా ఆనందపడేవాళ్ళు. అరే భలే చేశారా వీళ్ళని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళలో ముందుంటారు ఈయన. కొన్ని కొన్ని కారణాల వల్ల, వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఈ మధ్య కాలంలో కొంచెం మీడియాకి దూరంగా ఉంటూ అవన్నీ పరిష్కరించుకుంటూ, కానీ మొన్న రీసెంట్గా తన 50 సంవత్సరాల వేడుక చేసుకున్న, అప్పుడప్పుడు తిరుమల కొండెక్కిన, మీడియా పండగ ప్రతి పండగను మాత్రం మర్చిపోకుండా మీడియా ముందుకొచ్చి అందరికీ శుభాకాంక్షలు చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఈసారి ఏమైందంటే మీడియా ముందుకు ఆయన రాలేదు. మీడియానే ఆయన వెనకాల వెంబడించుకుంటూ వెళ్ళింది. తిరుమల కొండ మీదకి వెళ్ళారనమాట మోహన్ బాబు గారు. తిరుమల కొండ మీదకి వెళ్తే, ఏమండి దర్శనం బాగా జరిగిందా? చాలా రోజుల తర్వాత కనిపించారు, పండగ శుభాకాంక్షలు అని మీరు చెప్పొచ్చు. ఆయన చేత కూడా సంక్రాంతి పండుగ విశిష్టత, కనుమ పండుగ విశిష్టత, భోగి పండుగ విశిష్టతలు అడిగి తెలుసుకోవచ్చు. అవన్నీ చెప్పడంలో ఉద్దండులు. అండ్ ఆయన కూడా మైకులో వస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి అని చెప్పే మనిషి, పెద్ద మనిషి అంటే ఇంకేం చెప్తారు. ఇలాంటి టైంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి కావాలనే ఆయన నోటి వెంట ఏవేవో వైరల్ టాక్స్ని తెప్పించి దాన్ని వైరల్ చేయాలి అనే ఒక ఉత్సాహం చూపించింది, అత్యుత్సాహం చూపించింది. సింపుల్గా చెప్పాలి అంటే, నాట్ ఓన్లీ మోహన్ బాబు గారు, ఎవరైనా సరే తిరుమల కొండ మీదకి వస్తే వెంటనే మైకులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు, కెమెరాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడి గురించి అడగండి, దర్శనం గురించి అడగండి, ఆ దేవుడి గురించి వీళ్ళేం చెప్తారో అడిగి తెలుసుకోండి. 4 మంచి మాటలే చెప్తారు. పెద్దరికంగా ఉండి నలుగురు బాగుపడాలని 4-5 అంశాలు చెప్తూ ఉంటారు. అవి వినండి, నేర్చుకోండి, వాటిని వైరల్ చేయండి, పిల్లలకు కూడా నేర్పించండి. అట్లా కాకుండా సంబంధం లేని క్వశ్చన్లు, అవసరం లేని క్వశ్చన్లు, అనవసరమైన క్వశ్చన్లు, ఏంటో ఇప్పుడు కాకపోతే వీళ్ళు మళ్ళీ ఈ జన్మకు దొరుకుతారో లేదో అన్నట్టుగా, అదేం ఉత్సాహమో తెలియదు. కానీ చిరంజీవి గారి సినిమా ఎలా ఉందో చెప్పండి అని అడిగారు. అవసరమా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ అవసరమా? ఆయన సినిమాలు చూసుకోవాల్సిన అవసరమే తనకు తెలియదు, లేదు కూడా. ఆఫ్ కోర్స్ వాళ్ళ పిల్లల సినిమాలు కూడా ఆయనకి ఆన్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి ఒక షో వేస్తే చూస్తారో లేదో తెలియదు. బాగా తీశారంటే బాగా తీసాం, ఓకే, ఇనఫ్. అండ్ కెరీర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మొదటిసారి తను కెరీర్ తొలినాళ్ళలో నిలబెట్టినటువంటి విలన్ రోల్నే మళ్ళీ ఇప్పుడు ది ప్యారడైస్లో చేస్తున్నారు. మొన్న ఒక లుక్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. అరే వింటేజ్ మోహన్ బాబు గారిని చూసినటువంటి ఫీల్ అందరికీ కలిగించింది. అండ్ చాలా యంగ్ లుక్లో ఉన్నారు, కొంచెం బాగా తగ్గి. అండ్ అదే సంతోషం. నెక్స్ట్ ఆ తర్వాత మంచు లక్ష్మి గారు రీసెంట్గా స్కూల్ పిల్లలతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అదేంటి సోషల్ ట్యూబ్ అండ్ ట్రైబ్, సమ్ స్టూడెంట్ ట్రైబ్ అనుకుంటా, సమ్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా, నీట్గా, క్యూట్గా ఉంది. అందరూ కూడా 4 విషయాలు నేర్చుకున్నారు. ఇక పోతే మంచు మనోజ్ అంటావా, సంక్రాంతికి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు, అది కూడా మీరు చూడండి. నెక్స్ట్ మంచు విష్ణు గారు అంటావా, 10 కోట్లకి ఔత్సాహిక షార్ట్ ఫిలిమ్స్, అంటే మంచి షార్ట్ ఫిలిమ్స్ తీసుకొని వచ్చే వాళ్ళకి, షార్ట్ ఫిలిమ్స్ ఇస్ నథింగ్ బట్ ఏ గుడ్ సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ తీసుకొస్తే 10 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ చేత ఒక సినిమాలు తీసే ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఆయన ప్రవేశపెట్టాడు. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి, మీరు అడగాలనుకుంటే బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. ఏమండి విష్ణు గారు కూడా ఉన్నారు. మీరు అదేదో కాన్సెప్ట్ పెట్టారు కదా, ఏంటి ఆ కాన్సెప్ట్ అందరికి అర్థమయ్యేలా చెప్పండి. మేమేదో వార్త చదివాము, మాకు తెలియక అడుగుతున్నాం, ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చెప్పండి, చెప్తాడు. నెక్స్ట్ ఇంకొకటి, అన్నీ కూడా ఇట్లాంటివి. నెక్స్ట్ ప్యారడైజ్ సినిమా గురించి అడగండి. పోనీ మీరు నెక్స్ట్ సినిమాలు ఏంటండి, ప్యారడైజ్తోనే ఆపేస్తున్నారా? ఇంకో 4 సినిమాలు ఏమన్నా కమిట్ అయ్యారా? కమిట్ అయితే అవి ఎలా ఉండబోతున్నాయి? పండగ విశిష్టత ఏంటి? 7 కొండల వారి గురించి చెప్పండి, మీ దర్శనం గురించి చెప్పండి. ఇనఫ్. ఈ సంబంధం లేని క్వశ్చన్లన్నీ తీసుకొచ్చి ఆయన అడిగి ఆయన చేత చెప్పించి, ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను పండగ గురించే మాట్లాడతాను అన్నారు. దాన్ని కూడా చిరంజీవి సినిమాని పట్టించుకొని మోహన్ బాబు పట్టించుకొని, ఎందుకు పట్టించుకోవాలి? ఏ అవసరానికి పట్టించుకోవాలి, దేనికి పట్టించుకోవాలి? ఎవరికి ఏం పనులు ఉండవా అండి? నెక్స్ట్ ఇంకొకటి, వెనకాల గ్రీన్ మ్యాట్ స్టూడియోలు ఉంటే మీ ముందు కూర్చుంటే మీకు నచ్చినవి అడగండి, నచ్చినవి రాసుకోండి, ఏదైనా అడగొచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే అది ఇంటర్వ్యూ, మీరు ఏది అడిగినా మీతో మాట్లాడడానికి, సందర్భోచితంగా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తారు. వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్లో ఉంటే ఎయిర్పోర్టు, షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్, పండగ పబ్బ ఏదన్నా వస్తే గుళ్ళకి వెళ్తే గుళ్ళకి, ఎక్కడో అక్కడికి, వేరే వాళ్ళ ఫంక్షన్కి వీళ్ళు వస్తే అక్కడికి వెళ్ళి సంబంధం లేని క్వశ్చన్లు,
పనికి మాలిన క్వశ్చన్లు ఇవన్నీ వేయకూడదు దయచేసి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి మీడియా స్వేచ్ఛ అనకూడదు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎదుటి వాళ్ళ టెరిటరీకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. ఎదుటి వాళ్ళ ప్రైవసీలోకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. అది వాళ్ళ ప్రైవసీ. యాక్చువల్గా ఫ్యామిలీతో పాటు తిరుమల కొండ ఎక్కారే, కానీ ఫ్యామిలీతో పాటు ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చోలేదు కదా. చెప్పండి మీరు ఏమడుగుతారో అని. అప్పుడు అడగండి, నష్టమేం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి మళ్ళీ ఏదో ముడిపెట్టి ఆయన కావాలనే ఇబ్బంది పెట్టి ఆయన చేత ఏదో మాట్లాడించి దాన్ని కాస్త వైరల్ చేసి మళ్ళీ దాన్ని ఆయన బ్యాడో గుడ్డో ఏదో ఒకటి చేసి అవసరమా? సంక్రాంతి సినిమాలు అయిపోయాయి, ఎవరి సినిమాల గురించి వాళ్ళు ఉన్నారు. ఇంతెందుకు చిరంజీవి గారి సినిమా అల్లు అరవింద్ గారు కూడా చూసి మంచి రివ్యూ చెప్పారు, అది రాసుకోండి. ఇంకెవరైనా చెప్పండి, ఆయన సినిమా చూసాడో లేదో తెలియదు. ఒకవేళ చూసుంటే ఆయన కూడా చెప్తాడు. అండ్ సంక్రాంతికి మోహన్ బాబు గారికి బోల్డ్ అన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ అన్నీ ఆయన చేసుకోవాలి. అందరూ శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది వస్తారు, దాంతోనే ఇవన్నీ గడిచిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా సరేలే ఇంకా మీకు ఎంత చెప్పినా దండకే, మళ్ళీ ఇలాగే చేస్తూనే ఉంటారు. ఇప్పటివరకు అయితే మారింది లేదు, ఇక మీదట మారుతారన్న ఆశ కూడా లేదు. కానీ అట్లీస్ట్ మనం కూడా ఒక మనుషులమే అని గుర్తిస్తే ఎదుటి మనిషికి మనం ఎంత గౌరవం ఇవ్వాలనేది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.